మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మరొక రోజులో ప్రవేశపెట్టి కృప చూపిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలినవాడును సరిపోయినవాడును. మీకు ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం ద్వారా మనం దీవించబడదాం. బైబిల్ లేఖనంలో కొంచెం జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మనం గమనించి వాటి అనుసారంగా జీవించగలిగితే ఒక అద్భుతమైన దీవెన, మేలు మనకి, మన కుటుంబాలకి కలగబోతుంది. మనం ఎప్పుడైతే దేవుని వాక్య వెలుగులో నడుస్తామో అది మనకు దీవెనకరంగా ఉంటుంది. ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్యంలో మీరు వినవలసిన మాట, చక్కని మాట రాయబడింది. అదేమిటంటే, దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనువాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరించబడు. కొంచెం జాగ్రత్తగా వింటారా? మన కళ్ళ ముందు చాలామంది దరిద్రులు ఉంటారు కదా. పేదవారు ఉంటారు, ఆకలి కేకలతో ఉండేవారు ఉంటారు, పూట గడవకుండా ఉంటారు, ఆరోగ్యం లేకుండా ఉంటారు. మొత్తం మీద సమాజంలో అందరూ ధనవంతులు కాదుగా. ఎవరికుండే సమస్యలు, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి. ఒకవేళ అట్టి వాడు ఎవరైనా దరిద్రుడై నీకు మొర్ర పెట్టాడు అనుకో, అంటే తన బాధ నీతో చెప్పుకున్నా, ఒకవేళ నీ సహాయం కోరుకున్నా, నీ ఆలోచన కోరుకున్నా, అతను చెప్పినప్పుడు అతన్ని నొసలు చిట్లిస్తూ అదో రకంగా చూడకూడదు. అతని మొర వినకుండా చెవి మూసుకోకూడదు. అతడు తన బాధ చెప్పేటప్పుడు ఓదార్పు పలుకును నీ నోట్లో నుంచి వచ్చి వారి హృదయం చెప్పరిల్లి గాయాలు కట్టబడాలి. అది దేవుని చిత్తం, నీ జన్మకు సార్థకత. కానీ ఎప్పుడైతే మనం అట్లా వినకుండా చెవులు మూసుకొని ఏమిటి ఎంతసేపు చెబుతావు అంటూ అదన్నీ చికాగ్గా వాళ్ళకు మనశ్శాంతి లేకుండా మన నుండి ఆదరణ కోరుకునే వారికి నేను ఆదరణ కలిగేట్టుగా మాట్లాడేమీ అనుకో. తాను చేసేదేమీ లేదు, సహాయం చేస్తాడేమో అనుకున్నాను, మేలు చేస్తాడేమో అనుకుని ఆశపడి గుమ్మలోకి వచ్చాడు. నువ్వు వినకపోతే చేసేది లేదుగా, ఉసూరుమంటూ తన వైపాయనని సాగిస్తాడు. కానీ నీకు కూడా అవసరం వస్తుందిగా, నీకు కూడా సమస్య వస్తుందిగా, నీకు కూడా కన్నీళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి. నీవు అప్పుడప్పుడు అంటే దేవుని వైపు తిరిగే పరిస్థితులు కలుగుతుంది. అప్పుడు దేవుని వైపు తిరిగి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను కనికరించవా అంటూ నీ కడుపులోని బాధ కానీ, కన్నబిడ్డల గోల కానీ, ఇంట్లో ఉన్న వినాశనం కానీ, వ్యాపార నష్టం కానీ, పట్టిన రోగం కానీ, ఎటుడినా కలవకపోవడం కానీ, నిన్ను సర్వ విషయాల్లో కూడా బలహీనపరుస్తూ కృంగదీస్తున్న సమస్యలు నిన్ను వెంటాడినప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారుతూ నీవు ఆయన పాదాల దగ్గరికి వెళితే అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరించబడడు. అంటే నీ ఒకరిని అంగీకరించలేదు గనక నీ సహోదరుని నీవు అంగీకరించబడు. ఎంత బాగుందండి. అంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి అంటే దాని ముందు మన నడత ఎవరి మొరన్నా మనం అంగీకరించి సాయం చేశామా, ఎవరికైనా మేలు చేయగలిగామా? ఇది మామూలుగా చెప్పుకునే మాట, ఇది మామూలేండి అనుకుంటాం. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నా అవసరాల కొరకు నా దేవుడు ఎప్పుడు తలుపులు తెరిచి నాకు సాయం చేయగలగాలి, ఆయన నా బిడ్డల మీద తన కనుసూపు నిలపాలి అని నీవు ఆశపడినప్పుడల్లా నీ కళ్ళ ముందు ఎంతమంది బలహీనుడు, దరిద్రులు ఉన్నా వారి మొర్ర వినడానికి, ఆలకించడానికి, తగిన సాయం చేయటానికి నీవు అడుగు ముందుకు వేయాలి. అట్లా ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆకాశమందున దేవుడు నిన్ను గమనించి, నీ నడతను గమనించి, ఆహా ఇతరుల ఆపదలలో ఉంటే ఆదుకునే వ్యక్తిగా ఇతను జీవిస్తున్నాడుగా. ఇతను ఆపదలు వచ్చినప్పుడు మొర్ర పెట్టినప్పుడు నేను తలుపు మూసి త్రోసివేయక అంగీకరించడమే కాదు, ఆలకించడమే కాదు, ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు నేను చేస్తాను అంటే దేవుణ్ణి ప్రసన్న చేసుకోవడం కానీ, నీ మొర్ర దేవుడు నీ జవాబు తెచ్చి నీకు మేలు చేయడం కానీ జరగాలి అంటే నువ్వు ఒక్క చిన్న పని చేయొచ్చుగా. ఒక్కసారి ఆగి ఆలకించండి. చాలాసార్లు మనకి అహం ఊరేగుతుంది, గర్వం అని డబ్బు ఉంటుంది, కొన్నిసార్లు లెక్కలేనితనం ఉంటుంది, నాకు ఎవరితో పని లేదు అని విర్రవీగే మనసు ఉంటుంది, కొన్నిసార్లు వీళ్ళ హోదా ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అనుకునే ఓ భయంకరమైన స్థితి మనకు కలుగుతూ ఉంటుంది. జాగ్రత్త, ఎదురు దెబ్బ తగలకు మునిపే ఒక్కసారి జీవితాన్ని సరి చేసుకొని
నీవు నరుడువేనని నీతో ఉన్నవాడు నరుడేనని అంగీకరించి నీ కార్యాన్ని చేసి దేవుని మేలుకు దీవెనకు పాత్రుడు అయితే అది నీ జీవితానికి ధన్యత. పరిశుద్ధులను ప్రేమమిడి నా ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. దేవా, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న కుటుంబం ఆశీర్వదించబడాలి. మేము ఉన్నంతకాలం ఇతరులకు మేలు చేయటం, వాళ్ళని ఆదరించడం, పలకరించిన కార్యక్రమం నేనైనా మేమైనా చేయగలిగినట్లుగా మంచి మనస్సాక్షిని మాకు కలుగ చేయండి. మా ఆపదలలో కొండగా దేవుడుగా మాకు ఆశ్రయదుర్గంగా మీరుంటారని చెప్పిన మాట కొరకు వందనాలు. అవసరాలు తీర్చండి, అద్భుతాలు చేయండి, పిల్లల జీవితం దీవించండి, వ్యాపార వ్యవసాయ ఉద్యోగం, ఇంట్లో మనకి రక్షణ భాగ్యం అందరూ ప్రార్థనలో పెంచబడడం, కష్టార్జితాన్ని దీవెనకరంగా చేసి మేలు చేయమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.